మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 235వ వీడియో. నేనైతే దాదాపు ఒక 1-2 డేస్ మీకు వీడియోస్ ఇవ్వలేకపోయాను, ఎందుకంటే కొంత బిజీగా ఉండడం వల్ల నాకు పాసిబుల్ కాలేదు. సో మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయడమే జరుగుతుంది. లాస్ట్ వీడియో మీకు 234 వీడియో నెంబర్ ఇచ్చాను, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. ప్రతిదీ కూడా చాలా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి, చాలా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. మరి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయండి. మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, అక్కడ కూడా జాయిన్ కండి. ఇక ఇవాళ లేటెస్ట్ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ ఏది? రీసెంట్గా మనకు భారత ప్రధానమంత్రి దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగిందండి. సో చినాబ్ వంతెన డైరెక్ట్ ఇచ్చారు, చాలామందికి తెలిసింది, కానీ కొద్ది రోజుల తర్వాత ఏమవుద్దంటే మనం మర్చిపోతాం. ఇది చినాబ్ వంతెన అండి. ఇది ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని మనకు రియాసీ డిస్టిక్లో ఉందండి. ఇక్కడ ఫోకస్ చేయండి, ఏ జిల్లాలో ఉంది అంటాడు, ఎక్కువ మందికి అయితే తెలియదు. జస్ట్ చినాబ్ వంతెన నోట్ చేసుకొని ఉంటారు, ఇది రియాసీ జిల్లాలో ఉంది. ఇకపోతే ఈ వంతెన మనకి హైట్ ఎంత అంటే నది గర్భం నుండి మనకి 359 మీటర్ల హైట్ ఉందండి. ప్రపంచంలో ఇంత ఎత్తైనటువంటి రైల్వే బ్రిడ్జ్ అయితే ఇదే ఫస్ట్ టైం. అంటే గతంలో మనకు చైనాలో ఉంది షుబాయ్ బ్రిడ్జ్, 275 మీటర్స్ హైట్. దాన్ని అయితే ఇప్పుడు అధిగమించి మనం వరల్డ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసినాం. 1178 అడుగులు హైట్ ఉంటుంది. ఇక ఈ బ్రిడ్జ్ పొడవు వచ్చేసి మనకి 1315 మీటర్ల పొడవు అండి. అంటే మనకి హైట్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు, మీరు గుర్తుపెట్టుకోండి. 359 మీటర్స్ హైట్ ఉంది. ఇదైతే గ్యారంటీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇక ఇంతకుముందు చైనాది కూడా ఇచ్చేసింది ఇక్కడ. ఇక ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా ఈ రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా ఈ చినాబ్ బ్రిడ్జ్ అనేది మనకు నిర్మించబడింది. ఇక ఇనాగరేషన్ డేట్ కూడా ఇచ్చిన మీకు జూన్ 6, 2025. ఒకవేళ ఏ తేదీన ప్రారంభించారు అంటే దాదాపు రేర్గా అడుగుతాడండి. ఇక నిర్మించిన సంస్థ ఇంపార్టెంట్, మనకు ఆప్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అని వీళ్ళు ప్రధానమైనటువంటి సంస్థ అండి. ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో పాల్గొన్నటువంటి సంస్థలలో ఇది కూడా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది ఒక ఇంజనీరింగ్ అండ్ సాంకేతిక అద్భుతం కాబట్టి ఆ సంస్థ మీద మనకు అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 2, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు కార్లోస్ ఆల్కరాస్ ఏ దేశానికి చెందినవాడు? ఇలాంటి ప్రశ్నలు మన గతంలో ఉన్నాయండి. ముఖ్యంగా మాకు అంటే గతంలో ఫేమస్ టెన్నిస్ క్రీడాకారులు ఏ దేశానికి చెందినవారు అనే ప్రశ్నలు మనకు ఉన్నాయి. స్టెఫీ గ్రాఫ్ కావచ్చు, రఫేల్ నాదల్, ఇట్లాంటి వాళ్ళ మీద అడిగిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనకు కార్లోస్ ఆల్కరాస్ రీసెంట్గా మనకు న్యూస్లో కూడా ఉన్నాడు. స్పెయిన్ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు అండి. మనకు ఇలాంటి వారి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, 2025 జూన్ 6న ఆర్బీఐ రెపో రేటు ఎంత తగ్గించింది? ఇవి ఎప్పుడు మారుతూ ఉంటాయండి, కరెంట్ ఎకానమీలో మీరు చూసుకోవాలి. మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మనకు ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకు రెపో రేట్ తగ్గించింది. రెపో రేట్ అంటే మీరు ఏమర్థం చేసుకోవాలంటే, మన వాణిజ్య బ్యాంకులు ఉంటాయి కదా, ఇవి ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటాయి. అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పు మీద కొంత వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది ఆర్బీఐకి. సో దాన్నే మనం ఇక్కడ రెపో రేట్ అని పేర్కొంటున్నాము. ఇది మనకి ఇంతకు ముందు అయితే 6గా ఉందండి. దాన్ని ఏం చేసిందంటే రీసెంట్గా మనకు 0.5% తగ్గించింది. అంటే ప్రజెంట్ రెపో రేట్ ఎంత ఉంది అంటే 5.5గా ఉంది. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా లేటెస్ట్ కరెంట్ ఎకానమీలో ఇట్లాంటి అడుగుతూ ఉంటాడు. ఇప్పుడైతే ప్రజెంట్ 5.5కి తీసుకొచ్చింది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి రుణాలు అనేవి ఇంకా కొంచెం చౌక దొరుకుతాయి. దీనివల్ల ఏమైతే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, గ్రోత్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ మానిటరీ పాలసీలో భాగంగా ఇలాంటి డిసిజన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ మీకు ఇండియన్ ఎకానమీలో వస్తుంటాయి. ఇక రెపో రేట్ అంటే ఇచ్చాను, బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీ రేటు. వాళ్ళకు తక్కువ వడ్డీ రేటుకి రుణాలు వస్తున్నాయి బ్యాంకు అంటే, మనకు బ్యాంకులు ఏం చేస్తాయి, ఆటోమేటిక్గా తక్కువ రేటుగా ఇస్తాయి. అప్పుడు ఏం చేస్తాం, మనము ఆ రుణాలు తీసుకొని మనం బయట ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఆ ఉద్దేశంతో ఇక్కడ. ఇక సిఆర్ఆర్ అంటే మనకు క్యాష్ రిజర్వ్ రేషియో అండి. దీన్ని మాత్రం 3% తగ్గించింది. ప్రజెంట్ 3% ఉంది. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. నగదు నిల్వల నిష్పత్తి అంటాం. అంటే ప్రతి వాణిజ్య బ్యాంకు తనకు వచ్చిన డిపాజిట్లలో కొంత మొత్తాన్ని ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గర పెట్టాల్సి ఉంటుంది. దీన్ని మనం క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నాం. దీన్ని 3%కు తగ్గించింది. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ పేరు కూడా ఇచ్చాను, సంజయ్ మల్హోత్రా అంటే, ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, 2025 జూన్ 6న
భారత ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్లోని ఏ పట్టణాల మధ్య వందే భారత్ రైలు సేవలు ప్రారంభించారు? ఫస్ట్ వందే భారత్ అనేది జమ్మూ కాశ్మీర్ మట్టుకి. సో అక్కడ మనకు కట్రా శ్రీనగర్ మధ్య ఈ వందే భారత్ తొలి వందే భారత్ రైలు అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. ఇది జమ్మూ ప్రాంతాన్ని కాశ్మీర్తో కలిపే రైలు అండి. మీకు జమ్మూలో వైష్ణోదేవి ఆలయం చాలా ఫేమస్ టెంపుల్ ఉంటుందండి. సో అక్కడ మనకి వందే భారత్ రైలు అయితే కట్రా టు శ్రీనగర్ మధ్య ఇది స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5. భారత ప్రధాని 2025 జూన్ 6న ప్రారంభించిన తొలి కేబుల్ రైల్ బ్రిడ్జ్, భారతదేశంలో మొట్టమొదటి కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ ఏ నదిపై నిర్మించబడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది కూడా భవిష్యత్తులో. అంజీ కార్డ్ బ్రిడ్జ్ అంట. మీకు అంజీ బ్రిడ్జ్ అని వచ్చింది కదా, ఇది ఫస్ట్ మనకు రైల్వే కేబుల్ బ్రిడ్జ్ అండి ఇండియాలో. ఇది కూడా జమ్మూ కాశ్మీర్లోని రియాసిడ్ జిల్లాలోనే అంజీ నది మీద నిర్మించారు. ఈ అంజీ నది దేనికి ఉపనది అంటే మనకు గుర్తుంచుకోండి, చినాబ్ రివర్కు ఈ అంజీ నది అనేది ఉపనది అండి. సో అందుకే అంజీ కార్డ్ బ్రిడ్జ్ అంటున్నాము, గుర్తుంచుకోండి. ఇది కేబుల్ బ్రిడ్జ్, రైల్వే కేబుల్ బ్రిడ్జ్, ఇండియాలో అత్యంత ఎత్తైన రైల్వే కేబుల్ బ్రిడ్జ్, అది కూడా గుర్తుంచుకోండి. ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్ 331 మీటర్ల హైట్ ఉంది, 725 మీటర్ల పొడవు ఉంది. ఇది కట్రా రియాసీ పట్టణాలను కనెక్ట్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 63,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించే గంధమల్ల జలాశయం ఎక్కడ నిర్మించనున్నారు? రైట్, రీసెంట్గా వార్తల్లోకి వచ్చిందండి. ఈ గంధమల్ల జలాశయం మనకు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో దీని యొక్క నిర్మాణం అయితే జరగనుంది. 63,000 ఎకరాల ఆయకట్టుకు అయితే ఇది ఇరిగేషన్ సౌకర్యాన్ని కల్పించబోతుంది. క్వశ్చన్ నెంబర్ 7. ఇంగ్లాండ్ భారత్ మధ్య టెస్ట్ సిరీస్ విజేతకు ఇచ్చే పటౌడీ ట్రోఫీ పేరును ఎలా మార్చారు? రీసెంట్గా మనకు ఈ పేరు అయితే చేంజ్ చేశారండి. టెండూల్కర్ అండ్ అండర్సన్ ట్రోఫీగా మార్చారు. సచిన్ టెండూల్కర్ మనకు తెలుసు ఇండియన్ క్రికెటర్, ఇంగ్లాండ్కి వెళ్ళి జేమ్స్ అండర్సన్. సో ఇద్దరి పేర్ల మీదుగా ఈ పటౌడీ ట్రోఫీ పేరును అయితే మార్చడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. క్వశ్చన్ నెంబర్ 8. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్ని దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా ఇటీవల నిషేధం విధించారు? రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు సంచలన నిర్ణయాలు అయితే కంటిన్యూగా తీసుకుంటుంటున్నాడు. అలాంటి నిర్ణయాల్లో మరొకటి ఏంటిది అంటే 12 దేశాల పౌరులు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను మీకు 10, 13, 8, 12 అని. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు 12 అండి. ఇది గుర్తుంచుకోండి. మీకు 12 దేశాల పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించాడు. ఎందుకంటే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయడానికి నేను ఈ డిసిషన్ తీసుకున్నా అని చెప్తున్నాడు. ఆ దేశాల పేర్లు మీకు ఇచ్చాను: ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్విటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సొమాలియా, సుడాన్, యెమెన్. ఇలాంటి క్వశ్చన్స్ మనకు సివిల్ సర్వీసెస్లో డైరెక్ట్గా అడుగుతాడండి. ఏ దేశం లేదు ఉంది, అందుకని లిస్ట్ అయితే ఇచ్చాను, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 9. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ అమెరికన్ యూనివర్సిటీకి విదేశీ విద్యార్థుల రాకను అడ్డుకునేలా ఉత్తర్వు విడుదల చేశారు? మీకు తెలుసా, అమెరికాలో రీసెంట్గా యూనివర్సిటీ పేరు బాగా నానుతుందండి, ప్రతిరోజు మీకు వార్తల్లో వస్తుంది. హార్వర్డ్ యూనివర్సిటీ మీద మరి డొనాల్డ్ ట్రంప్ చాలా ఆంక్షలతో కంటిన్యూ చేస్తున్నాడు. సో రీసెంట్గా మనకు విదేశీ విద్యార్థుల రాకను కూడా ఆ యూనివర్సిటీలోకి అడ్డుకునేలాగా ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు అయితే విడుదల చేయడం జరిగింది. కానీ కోర్టు పరిధిలోకి వెళ్ళిందండి ఈ అంశం. మరి ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఈ యూనివర్సిటీ పేరు అయితే మనకు వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఇందులో భాగంగా మనకు హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్న విదేశీ విద్యార్థుల వీసాలపై మనకి కొన్ని కండిషన్స్ అయితే అమల్లోకి రావడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 10. భారతదేశంలో సంప్రదాయేతర ఇంధన వనరుల్లో అత్యధిక విద్యుత్ దేని ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు? మనకేదైతే మరి సంప్రదాయేతర ఇంధన వనరులు అంటే చూడండి, సౌరశక్తి కానివ్వండి, పవన శక్తి కానివ్వండి, ఇలాంటి వాటిని అంటే బొగ్గు వీటి ద్వారా కాకుండా ఇలాంటి సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా మనం విద్యుత్తును ఉత్పత్తి చేస్తాం కదా, అందులో దేని నుండి ఎక్కువ ఎలక్ట్రిసిటీని మనం జనరేట్ చేస్తున్నాం అనేది ఇక్కడ ప్రశ్న అండి. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం 55% దాంట్లో మనం పవన శక్తి ద్వారా విద్యుత్తును జనరేట్ చేస్తున్నాము, 36% సౌర విద్యుత్తును జనరేట్ చేస్తున్నామండి. ఇది గుర్తుంచుకోండి. అంటే సంప్రదాయేతర ఇంధన వనరుల్లో మనం ఒక 100 ఇంధన వనరుల ద్వారా మనం ఒక 100% ఎలక్ట్రిసిటీ 100 మెగావాట్ చేసినామంటే అందులో 55 మెగావాట్లు పవన శక్తి విండ్ ఎనర్జీ, 36 సోలార్ పవర్. ఇది రిపోర్ట్కి ఆధారం కూడా ఇచ్చాను. ఇక్కడ సోర్స్ ఏంటంటే మనకు ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా రిపోర్టు 2025 అని రీసెంట్గా వచ్చిందండి మనకి. ఇది ప్రామాణికమైన డాటానే. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇవి నేను ఈరోజు వచ్చిన చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ అండి. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవుతుండండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.